దోచుకునేటువంటి దోపిడీదారికి కూడా ఒక హద్దు ఉండాలి, ఒక విచక్షణ ఉండాలి. ఆ రెండు మరిచిన్నాడు, హద్దు మీరినాడు, విచక్షణ కోల్పోయినాడు. ఖచ్చితంగా రైతుల్లోంచి తిరుగుబాటు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇవాళ వచ్చిన తిరుగుబాటే ఇవాళ రైతు అంటే ఆక్వా రైతు ఉద్యమం ఏదైతే ఇవాళ మొదలైందో దాని పర్యవసానమే. రూపాయి రూపాయి రెండు రూపాయలు పెంచి గిల్లుకున్నప్పుడు మాత్రం ఎవరికి కోపం రాల. 4 రూపాయలు పెంచినప్పుడు కూడా ఏదో పళ్ళు పడపట్ల నూరేరు తప్పితే పెద్దగా ఏమీ చేయగలిగింది లేదు, ఊరుకున్నారు, ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. 8 రూపాయలు పెంచుతామని చెప్పని తొడగొట్టి ప్రకటించి నువ్వు పచ్చగా ఉండాలి, మేము పచ్చగా ఉండాలి అనే ఆలోచన కనుక ఈ కంపెనీలకు ఉంటే భూమి ఉన్నంత వరకు రొయ్యల సాగు ఉన్నది. గుర్తుపెట్టుకోండి కంపెనీ ఓనర్లారా, మీరు కనుక ఇదే రకంగా పెంచుకుంటా పోతే ఇలా రక్తాన్ని మీరు రూపాయలుగా మార్చి డాలర్లుగా మార్చి మీరు కనుక పట్టుకుపోతే కొన్నాళ్ళకి మీకు వ్యక్తి చాకరీ చేయటానికి, మీకు చాకరీ చేయటానికి, మీకు డబ్బులు పండించి డాలర్లు పండించి ఇవ్వటానికి ఈడే బతికలేకపోతే, రైతు చెరువు చేయకపోతే మీరు కట్టిన ఫ్యాక్టరీలు ఏమవుతాయి, మీ హ్యాచరీలు ఏమవుతాయి, మీ ఫీడ్ మిల్లులు ఏమవుతాయి, మీ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏమవుతాయి, మీ అమెరికాలో ఉన్న అల్లుడు కొడుకు మనవడు మళ్ళీ 3 చదువుకుని ఇక్కడ రావాల్సింది కదా. రొయ్యల సాగు లేకపోతే, రొయ్యల సాగు ఈ రైతు పండించేవాళ్ళు లేకపోతే ఏమవుతుంది? కొద్దిగా ఆలోచించి చంద్రబాబుకి ఇచ్చేది తెల్లాడే ఎలక్షన్లు అయిన తర్వాత, వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత ఈ రైతాంగాన్ని దోచుకునేది తగ్గించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మీకే ప్రమాదం అనేది, మీ వ్యాపారానికే ప్రమాదం అనేది గమనించుకోమని చెప్తూ ఇవాళ మనందరం చూసాం, కడుపు రేగిలిన రైతాంగాన్ని చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద మీ అందరితో చర్చించాలి, ఏం జరుగుతుందో వినాలి అని చెప్పని తెలుసుకుని తద్వారా తను ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్దాం ఈ ప్రపంచానికి, లేదా ఈ మేత మిల్లులకి, ప్రభుత్వానికి చెప్పాలని చెప్పని ఆలోచన చేశారు. రేపు 15వ తారీఖు వస్తామని చెప్పారు. వస్తామని చెప్తే ఇప్పుడు ఏం చేస్తున్నారే అంటే, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో రావడానికి ఆ గ్రౌండ్ రోడ్ని ఎన్ని తిప్పలు పెట్టాలో అన్ని తిప్పలు పెడతారు. హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పని ఇప్పుడు దాకా గ్రౌండ్ చూసి వచ్చి ఇస్తా అన్న పెద్ద మనిషి, ఇస్తా అన్నటువంటి ఆ స్కూల్ ఇంతవరకు కూడా కొద్ది ఇబ్బందులు ఉన్నాయండి, మా స్కూల్కి ఇబ్బంది వస్తుందండి, రేపొద్దున గవర్నమెంట్ నుంచి ఒత్తిడి వస్తుందండి అని చెప్పి ఇంతవరకు కూడా ఎన్ఓసి గంట సేపు హెలికాప్టర్లో అక్కడ దిగి మళ్ళీ లేచి వెళ్తాకి 3 గంటలు ఆ దొడ్లో పెట్టుకుంటాకి, హెలికాప్టర్ ఆ దొడ్లో ఖాళీగా ఉన్న దొడ్లో దిగటానికి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకుండా ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ మన కళ్ళకి కనపడుతుంది. హెలికాప్టర్ రానివ్వవు, ఏం చేస్తాడు? కారు రానివ్వవు, రైలు ఎక్కుతాడు, జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కి సరాసరి బెజవాళ్ళు ఎక్కి దేవాలయం దిగుతాడు. నువ్వు చేతనైతే ఆప్ చంద్రబాబు నాయుడు. రైతు కష్టాల కోసం రావాలి. ఎవరి కోసం వస్తాం? మన కోసం మనం వస్తున్నాం, రైతు కోసం రైతు వస్తాడు. జగన్ వచ్చి గట్టిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తే మనకు మేలు జరుగుతుంది, రైతుకి మేలు జరిగితే మన ఊరికి మేలు జరిగితే మనకే కదా మేలు జరిగేది. రైతు పచ్చగా ఉండాలి, రైతు పచ్చగా ఉంటే దాని మీద, రైతు మీద ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉంటాడు. దానికోసం అని చెప్పని ఖచ్చితంగా గట్టిగా మీ అందరినీ కూడా, మన ప్రతి ఒక్క రైతుని కూడా మేల్కొల్పమని, చైతన్యపరచమని చెప్పని మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ మాట్లాడిన ప్రతి రైతు యొక్క ప్రతి పదాన్ని, వాళ్ళ మనసుల్లోంచి వచ్చిన ప్రతి మాటని కూడా ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి చెవున రేపు సోమవారం సాయంత్రం వస్తారైనా, కుదిరితే సోమవారం సాయంత్రం లేదా మంగళవారం పొద్దున ఖచ్చితంగా ఆయనకి ప్రతిదీ, మీరు మాట్లాడిన ప్రతి మాట ఆయనకి చేరవేస్తానని చెప్పని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.